అంతేరా ఆడవారు. తన మీదకి ఏదైనా నింద వస్తుందంటే ఏదో ఒక నింద మగవారిపై నెట్టేసి తనకు చెడ్డ పేరు రాకుండా కాపాడుకుంటారు. చిన్నతనంలో కల్మషం లేని హృదయాలు ఎవరి స్థాయి ఏంటో తెలుసుకోకుండా స్నేహం చేస్తారు. కానీ పెద్దయ్యాక అలా ఉండర్రా. అమ్మాయిలు ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళ స్థాయి ఏంటో చూసుకుని మాట్లాడతారు. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని సగమే రాశారా కవులు. వారి చేతల గురించి రాయలేదు. బహుశా అనుభవం తక్కువేమో ఆ కవికి. ఇదిగో పాలు. అవును గౌరీ, ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? డైరీ నుంచి. అదేంటి? మా గేద నీకన్నా వయసులో చిన్నది, అదే పాలేస్తుంది, నువ్వవ్వవా? ఏంట్రా సచ్చినాడా, ఏం మాట్లాడుతున్నా? ఎవరు వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకుని పుట్టరు. కాలం గడిచే కొద్దీ పరిష్కారాలు అవే ఏర్పడతాయి. మనకి ఏ మార్గం ఉందో ఆ కాలమే చెప్తుంది. మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి, అంతే. భగవద్గీత ఎన్నిసార్లు చదివావు? కర్మయోగం బాగా వంట పట్టినట్టుంది. ఇక్కడొక మనసు వేరే ఒకరిని పదే పదే తలుచుకుంటూ ఉంటే అక్కడ మనసుకి తప్పకుండా తెలుస్తుంది. శివ మనసులో నేనున్నాను నాన్నా, అది నాకు అర్థమవుతుంది. దేవుడు కూడా ఒక తల్లికి కొడుకేనని, ప్రతి ఒక్కళ్ళకి తల్లి విలువ ఆడదాని విలువ తెలియాలని నీలాంటి ఆడపిల్లని పుట్టిస్తూ ఉంటాడమ్మా దేవుడు. సత్య, పరువు హత్యలు జరిగిన ప్రతి చోట తల్లిదండ్రుల కపట ప్రేమను చూసి మోసపోతేనే జరిగాయి. మీరనేవారు కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. కష్టంలో గాని బాధలో గాని మనం వాళ్ళని తలుచుకుంటే ధైర్యం రావాలని. అటువంటి బెస్ట్ ఫ్రెండే మంజు. అపజయాలు నాకు కొత్త కాదురా. నా వాళ్ళు గెలిచి ఆనందపడుతుంటే అందులో నేను గెలిచిన దానికంటే ఎక్కువ ఆనందపడతాను.